ప్రైజ్ లార్డ్. అబ్రహాము విశ్వాస యాత్రలో దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాల గురించి నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఏ పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్యకు సంపూర్ణతను సూచిస్తుంది. దేవుడు 7 ఆశీర్వాదపు వాగ్దానములు చేయడం ద్వారా దేవుడిచ్చే ఏ ఆశీర్వాదమైనా సంపూర్ణమైందని గ్రహించగలము. అబ్రహాము యొక్క విశ్వాసము, విధేయత వాటన్నిటిని స్వతంత్రించుకొనగలిగింది. తర్వాత అబ్రహాము యూదా జాతికి తండ్రి అయ్యాడు. దేవునిలో అతనికున్న గొప్ప విశ్వాసము దేవునిని విశ్వసించిన వారందరికీ అతనిని తండ్రిని చేసింది. ఎలా తండ్రిని చేసిందో దీని గురించికైతే రోమా 4:11లో అయితే రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాము దేవుని సేవకుడు. అబ్రహాం దేవుడి సేవకుడని తెలుసుకోవడానికి కూడా మనకి ఆదికాండం 26, 24 వచనాల్లో కూడా రాయబడింది. ప్రవక్త అని కూడా ఆదికాండంలోనే 20వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఇశ్రాయేలులకు మూల పురుషుడు అని కూడా రోమా 4:1లో రాయబడింది. అన్నిటికంటే సర్వసంతమైన పేరు దేవుని స్నేహితుడు. ఈ విషయము పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు ప్రస్తావించబడింది. రెండో దినవృత్తాంతంలో రాయబడింది. యెషయా 48:1లో కూడా మనకు చూపిస్తుంది. అలాగే యాకోబు 2:23లో కూడా మనకి చూపిస్తుంది దేవునికి అబ్రహాం గారికి ఉన్న స్నేహబంధం గురించి. అలాంటిదే సాధ్యమైందంటే దేవుని పిలుపు పట్ల సాధ్యమైన విశ్వాసం, విధేయతతోనే సాధ్యమైంది. విశ్వాసం అంటే అబ్రహాం రీతిగా మనం చూపించగలమా? బ్లాండిన్ అనే వ్యక్తి నయాగరా జలపాతం మీద తాడుపైన నడుస్తున్న సందర్భం అది. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు. బ్లాండన్ అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళి పోగలను. నమ్ముతారా? అంతా అవును, నీవు వెళ్ళిపోగలవు అంటున్నారు. బ్లాండన్ మరలా అంటున్నాడు, నా భుజాల మీద ఒకరిని తీసుకుని పోగలను. నమ్ముతారా? ప్రజలంతా అవును, మేము నమ్ముతాం. అంతే. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతే. అంత నిశ్శబ్దం. ఎవ్వరు ముందుకు రావట్లేదు. కారణం, సూచించిన దానిని నమ్మగలిగిన వారు అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు. విశ్వాసం అంటే చీకటిలోనికి దూకడం కాదు, గాలిలో మేడలు కట్టడం కాదు. దేవుని వాక్యంలోని బలమైన రుజువులపైన అది నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దాన్ని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన సత్యాన్నే అది నమ్ముతుంది. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం. నమ్మకం, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మకం అనేది విశ్వాసంలోనికి నడిపించాలి. విశ్వాసం అంటే నిరీక్షింపబడ వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నంటు వరకు రుజువు. హెబ్రేయులు 11:1లో కూడా రాయబడి ఉంది రుజువులు. విశ్వాసము 2 విషయాలకు సంబంధించినది. ఒకటి, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాను అనే నమ్మకం. 2, కంటికి కనిపించనిది ఒకానొక దినాన ప్రత్యక్షమవుతుంది అనేదే నమ్మకం.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను సత్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. హెబ్రెహీలు 11:8, 9లో రాయబడి ఉంటది. ఎక్కడికెళ్ళాలో ఏ ఊర్లో ఉండాలో కూడా తెలియకుండా అబ్రహాము ఒక్క పిలుపుకే బయలుదేరి ఎళ్ళాడు. అబ్రహాము జీవము లేని విగ్రహాలను ఆరాధించేవాడు. వాటి యందే భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. తాను పుట్టి పెరిగిన దేశము, అక్కడనున్న పరిస్థితులు కూడా అట్లాంటివే. అట్లాంటి సందర్భంలో తను జీవితంలో ఎన్నడూ వినని స్వరము ఒకటి మాట్లాడడం వింటున్నాడు. వినడం తప్ప వాటిని ప్రశ్నించేవాడు కాదు. అతడు వినిన మాటలు సాధారణమైనవి కాదు. సమస్తమును విడిచిపెట్టవలసిన పరిస్థితి మాట్లాడింది. ఎవరో ఆయనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మాట్లాడింది దేవుడో కాదో ప్రశ్నించే ప్రయత్నము చేయలేదు. వినిన మాటలను విశ్వసించాడు. విధేయుడయ్యాడు. వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడదాం. ఆయన మాటలను విశ్వసించి విధేయతను చూపి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అబ్రహాము విశ్వాస యాత్రలో ముఖ్యమైన 2 అంశాలలో విశ్వాసము ఒక్కటైతే విధేయత మరొకటి. అబ్రహాము దేవుని మాటలను విశ్వసించి విధేయుడు కాకుండా కల్దీయుల దేశంలోనే కూర్చుని ఉంటే నేటి దినాన మనము అబ్రహాము గురించి చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. విశ్వాసము క్రియ లేనిదేదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగుదు. యాకోబు 2:17, 17లో రాయబడి ఉంటది. ఇలా రాయబడింది. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇలా రాసి ఉంటది అబ్రహాం గారి గురించి. అలాగే క్రియలేని విశ్వాసం నిస్సల్పమైనది. యాకోబు 2:20లో కూడా రాయబడింది. ఎర్దుడా క్రియలేని విశ్వాసము నిస్వల్పమైనది తెలిసి కొనగోరుచున్నావా? విశ్వాసమునకు విధేయత తోడైతేనే విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి. దానికి అబ్రహాము జీవితమే మంచి ఉదాహరణ. విధేయత అంటే ప్రశ్నించకుండా లోబడడం. అధినేత ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్‌ను అమెరికన్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. జర్నలిస్టు ఇంత తక్కువ సైన్యంతోనే దేశమునే వణికిస్తున్నారు. ఎట్లా సాధ్యము? ప్రభాకర్ విధేయత జర్నలిస్టు మా సైన్యము కూడా విధేయతతోనే ఉంటుంది. మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటి? ప్రభాకర్ అతనికి తన సైన్యము పేర్లున్న బుక్కు ఒకటిచ్చి 2 పేర్లు పిలవమంటున్నాడు. పిలవగా ఆ 2 పరిగెత్తుకుంటూ వచ్చారు. వారితో చెప్పాడు, ప్రభాకర్‌ని మీ 2 చచ్చిపోండి. వెంటనే వారేమీ ప్రశ్నించలేదు. తమ మెడలోనున్న పొటాషియం సైనైడ్ ప్యాకెట్‌ను నోటిలో యేసుకుని గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయారు. మరొక 2 పేర్లు పిలవమన్నాడు జర్నలిస్టు. భయపడుతూ మరొక 2 పేర్లు పిలిచాడు. వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారితో చెప్పాడు, ప్రభాకర్ వీళ్ళను తీసుకువెళ్ళి సమాధి చేయండి అని. వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకువెళ్ళి సమాధి చేశారంట. ప్రభాకర్ చెప్పాడు, విధేయత అంటే ఇది అని. అవును, విధేయత ప్రశ్నించదు. యెఫ్తా కుమార్తె విధేయత దేవునికి అర్పణముగా మారగలిగింది.
న్యాయాధిపతులు 20 11, 29లో చూసుకుందాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదు లోతును మనష్షెలోను సంచరించును. గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు మిస్పా నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. 30 కూడా చూసుకుందాం. 30 వచనం కూడా. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టముగాను మరియు దహనబలిగాను దానిని అర్పించెదను. మరియు విధేయత లోకరక్షకుని తల్లి చేసింది. లూకా 1:38లో కూడా మనకు రాయబడింది. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. యేసుక్రీస్తు విధేయత లోకానికి రక్షణనిచ్చింది. అలాగే రోమ 5:19 రాయబడుంది. ఫిలిప్పీలో 2:8లో కూడా రాయబడుంది. నోహవు విధేయత తన కుటుంబాన్ని రక్షించగలిగింది. ఆదికాండము 6:22లో కూడా మనకి రాయబడతది. విధేయత అంటే ఏమిటి అనేసేసి. మోసేపు విధేయత బానిసగా బ్రతకవలసిన వానిని దేశానికి ప్రధానిని చేసింది. ఆదికాండము 39 రెండో అధ్యాయము 41, 46లో కూడా మనకి దీనికి రిఫరెన్స్ ఉంటదన్నమాట చూసుకుంటే. యెహోషువ విధేయత ఇశ్రాయేలుకు నాయకుని చేసి వాగ్దాన భూమికి చేర్చింది. యెహోషువ 11:15లో కూడా దానికి సంబంధించింది రాసి ఉంటది. మనకు విధేయత ఎలా చూపించారు అనేసి, దేనివల్ల విధేయత అని. సౌలు విధేయత నీతి కిరీటాన్ని సంపాదించగలిగింది. అపోస్తలుల కార్యములు 26:19 2 వచనంలో 2 తిమోతిక 4, 7, 8 వచనాల్లో కూడా మనకి దానికి విధేయత ఎలా చూపించిందో, ఎలాగ విధేయత మనకు రాయబడి ఉంటది. పేతురు విధేయత చేపల రాశిని చూసి విస్మయమొందేలా చేసింది. లూకా 5:5, 9 అబ్రహాము విధేయత విశ్వాసులకు తండ్రిని చేసింది. ఆదికాండము 12 రాయబడి ఉంటుంది. ఇంతకీ మనం ఎవరికి విధేయులమవుతున్నాం? అయితే ఒక్కటే విషయం. ఒక మనిషి ప్రాణం తీసే మరో మనిషికి అంత విధేయత చూపగలిగితే ప్రాణం పెట్టిన ప్రియరక్షకునికి ఇంకెంత విధేయత చూపగలగాలి? విధేయత విప్లవాత్మకమైన విజయాలు సాధిస్తుంది. అదే అబ్రహాము విజయ రహస్యం. కాకులు దేవుని మాటకు లోబడి ఏలీయాను పోషించాయి. 1 రాజులు 17:6 వచనంలో రాయబడి ఉంటది. సింహాలు దేవుని మాటకు లోబడి దానియేలును రక్షించాయి. దానియేలు 6:22 వచనంలో రాయబడి ఉంటది. అగ్నిగుండం దేవుని మాటకు లోబడి దాని సహజ ధర్మాన్ని కోల్పోయి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అను హెబ్రీ యువకులకు ఎట్లాంటి హాని చేయలేదు. దానియేలు 3:27లో మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాను రక్షించింది. యోనా 1:17లో కూడా రాయబడింది. గాలి తుఫాను దేవుని మాటకు లోబడ్డాయి. మత్తయి 8:26లో రాయబడి ఉంటది. లోబడుడు. సూర్యచంద్రులు దేవుని మాటకు లోబడ్డాయి. యెషయా 10:12లో కూడా సముద్రం రాయబడింది. సముద్రము దేవుని మాటలకు లోబడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సృష్టి యావత్తు దేవునికి విధేయత చూపింది.
ఈ సృష్టిలో అత్యంత విలువైన సృష్ట స్పష్టముగా స్పష్టింప సృష్టింపబడిన నీవు నేను తప్ప. దేవుడు ఒక్క మాట మాట్లాడితేనే అబ్రహాము విధేయుడయ్యాడు. ఆదికాండము 12:1-4లో దీనికి రిఫరెన్స్ ఉంటది. ఒక్కసారి చెప్పిన దూత వర్తమానమునకు గొల్లలు విధేయులయ్యారు. లూకా 2:19లో రాయబడి ఉంటది. 17 ప లూకా 2:10, 17లో రాయబడి ఉంటది. మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేయగలిగితే సంవత్సరాల తరబడి దేవుడు తన వాక్కు ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలు విని విశ్వసించి విధేయులమైన అనుభవం మనకుందా? ఉంటే ధన్యులమే. లేకుంటే అబ్రహాం జీవితం ద్వారా అట్టి అనుభవంలోనికి ప్రవేశింపగలగాలి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు చాలా కఠినముగా ఉన్నాయి. దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులని విడిచిపెట్టాలి. అందరిని విడిచిపెడితే ఇంకా అబ్రహాముకంటూ ఎవరున్నారు? ఎవ్వరూ ఉండకూడదనేదే, ఎవరు లేనప్పుడే సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడగలము. కానీ ఒక్క విషయం, అత్యంత నాగరికత, సకల సౌఖ్యాలను కలిగిన పట్టణమును విడిచి అడ్రస్ లేని ప్రయాణాన్ని సాగించడానికి వ్యక్ ఏ వ్యక్తి అయినా సాహసింపగలడా? పిచ్చోడైతే తప్ప. అబ్రహాము విశ్వాసం అతనిని పిచ్చివానిగానే చేసింది. తన భార్య అయిన సారా ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటుందో కదా! తన తండ్రి సహోదరులు ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు? దేవుని మాటలకు లోబడి ప్రయాణం చేస్తుంటే ఊరు ప్రజలంతా అడుగుతున్నారు. అబ్రహామా, ఎక్కడికి వెళుతున్నావు? ఏమి చెప్పగలడు? ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలిస్తే కదా చెప్పడానికి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వత్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. హెబ్రీయులు 11:8లో రాయబడి ఉంటది. అబ్రహాము విశ్వాస యాత్ర అవమానములతోనే ఆరంభమైంది. కష్టాలతోనే కొనసాగింది. అంతయు అంతయు అంతము మాత్రము చెప్పలేనంత ఆశీర్వాదకరముగా ముగిసింది. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియ మూలముగా అతని విశ్వాసము సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. యాకోబు 2:22 కూడా మనకుంటది. అబ్రహాముకు వలెనే మనకును దేవుని పిలుపుంది. వాగ్దానపు ఆశీర్వాదములున్నాయి. ఆయన పిలుపునకు ఒక ప్రత్యేకత ఉంది. పిలువబడిన వారు ఎవరునో ఆయనే ముందుగానే నిర్ణయించుకున్నారు. పిలువబడిన పిలుపులో నీవు నేను ఉన్నామంటే అది అప్పటికప్పుడు జరిగింది కాదు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మనమున్నాము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమా 8:30లో రాయబడింది. అబ్రహాము జీవితంలో ఇదే జరిగింది. మన జీవితాలలో కూడా ఇట్లానే జరగాలని ప్రభుని ఆశిస్తున్నాను. ఇదే ఇదే ఇప్పుడు సాధ్యమంటే ఆయన పిలుపుకు మనము లోబడినప్పుడు మాత్రమే సాధ్యము. పరిశుద్ధులగుటకు మనము పిలువబడ్డాము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. 1 దేసు 4:7లో ఆయన ఎట్లా ఉన్నాడో ఆయన పిల్లలముగా మనమును అట్లానే ఉండాలి కోరుతున్నాడు. దేవుడు కలిగియున్న లక్షణాలను గూర్చి మనము ధ్యానించవలసి వస్తే మొట్టమొదటిది
పరిశుద్ పరిశుద్ధత. దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు. నేను మీ దేవుడైనను యెహోవాను. నేను పరిశుద్ధుడను. గనుక మీరు పరిశుద్ధులయ్యుండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రత పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను. పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను.